బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన సాయశక్తులా పనిచేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన కుట్రలను, ఆ పార్టీ చేసిన ఒత్తిడికి బీఎస్సీ తలొగ్గిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను బీఎస్సీలో కొనసాగలేనని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ లాగే తాను ఓ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారన్నాను. వారి దగ్గర ఒప్పందం తీసుకున్న మనకు 2 సీట్లు కావాలని వారు ఒప్పుకున్న తర్వాత 15 ఏం చేస్తాం, 2 మీరు చేయండి, మీకు ఇష్టమైన క్యాండిడేట్ పెట్టుకోండి, ఈ క్యాండిడేట్ మీరు అనౌన్స్ చేసుకోండి, మా క్యాండిడేట్ మేము అనౌన్స్ చేస్తాం, పరస్పరం సహకరించుకుందాం, ఒక కొత్త ప్రొడక్ట్ శ్రీకారం చూద్దాం అని చెప్పి వెంటనే వారితో నా వేడుకలే వారికి ఈసారి పొత్తు క్యాన్సిల్ అయిందని చెప్పమనే ప్రయత్నం హైకమాండ్ చేసింది. అది నాకు ఇష్టం లేక నేను స్వేదంగా ఒక మాట తీసుకుంటే, ఒక మాట ఇస్తే